ఇండియన్ పాలిటీలో భాగంగా మనకున్న ప్రాథమిక హక్కుల్లో ఇవి కొన్ని ముఖ్యమైనవి అన్నట్టు, చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే హెబియస్ కార్పస్ రిట్, ఇంకొకటి మాండమస్. అంటే హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏంటిది అంటే ఏంటిదంటే హెబియస్ కార్పస్ రిట్ అంటే ఈ రిట్ ప్రకారం నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టుకి హాజరుపరచాలి. ఇలా దీన్ని ఏమంటారు అంటే హెబియస్ కార్పస్ రిట్. నెక్స్ట్ మాండమస్. మాండమస్ అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాము అని దీని అర్థం. ఏ అధికారి అయినా ప్రజా సంబంధ చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు వాటిని నిర్వర్తించమని కోర్టులు జారీ చేసే రిట్. ఏ వ్యక్తి అయితే బాధ్యతలు నిర్వహించకుండా ఉంటాడో అలాంటి వ్యక్తిని తన బాధ్యతను గుర్తు చేసి నిర్వర్తించమని కోర్టు అనేది అతనికి నోటీస్ అనేది పంపుతుంది. అలాంటి నోటీస్ని పంపేదాన్ని ఏమంటారంటే మాండమస్ రిట్ అంటారు. హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏంటిది? 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి ఒక నిర్బంధించిన వ్యక్తిని. దీన్ని హెబియస్ కార్పస్ రిట్ అంటారు. మాండమస్ అంటే ఏంటిది అంటే మాండమస్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని బాధ్యతను నిర్వర్తించమని కోర్టు ఆజ్ఞాపిస్తుంది. తన బాధ్యతను నిర్వర్తించమని ఆజ్ఞాపించడాన్ని మాండమస్ అంటారు. ఇవి ఎగ్జామ్లో ఇంపార్టెంట్.